రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న తాజా అప్డేట్తో పాటు రాష్ట్ర రాజకీయాలలో జరుగుతున్న అసలు సీసలైన వార్తలకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా తెలియజేసే ప్రయత్నం అయితే మీ ముందుంచే ప్రయత్నం అయితే చేస్తున్నాను. వైఆర్టీవీ ప్రధానంగా కూడా పేదల పక్షం ప్రజల పక్షం అనే విషయాన్ని గుర్తుపెట్టుకోరి ఈరోజు ప్రధానంగా కూడా రాష్ట్ర రాజకీయాలలో జరుగుతున్న ఒక నాటకీయమైన పరిణామాన్ని కూడా మనం చూడబోతున్నాం. సో మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న కొన్ని అంశాలకు సంబంధించి ప్రధానంగా మనం చూస్తున్నాం. సో వాటిలో ప్రధానంగా కూడా ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి మొత్తానికి సైడ్ అయిపోయిందని చెప్పవచ్చు. మంత్రులకు సంబంధించిన వ్యాఖ్యల విషయంలో, మంత్రులకు సంబంధించిన ఆరోపణల విషయంలో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎక్కడా కూడా స్పందించిన దాఖలాలు మీకెక్కడైనా కూడా కనిపించవు. ముఖ్యమంత్రి పూర్తి స్థాయిలో కూడా తన యొక్క స్వార్థం, తన యొక్క పరిపాలన లేదా తన పార్టీ కోసం, తన ముఖ్యమంత్రి పీఠాన్ని కాపాడుకోవడం కోసం మాత్రమే ఆహార్నిశలు ఉంటాడు అనేది సత్యం. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఒకసారి ఆలోచించాలి. ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి కొన్ని విషయాలలో ఎలా ఉన్నాడు అనేది ఒకసారి తేటతెల్లం చేసే ప్రయత్నం అయితే చేస్తా. ముఖ్యమంత్రికి సంబంధించి పూర్తి స్థాయిలో తెలంగాణ కాంగ్రెస్లో రేవంత్ రెడ్డి అనే ఎపిసోడ్ ఎంత క్లియర్గా ఉన్నదో ఒకసారి మీరు వినండి. ఒకటి, రేవంత్ రెడ్డి ఎపిసోడ్కు సంబంధించి ప్రధానంగా కూడా మీరు అందరూ ఆలోచించాల్సిన విషయం ఏంటి అంటే, ఇక్కడ రేవంత్ రెడ్డి అనే వ్యక్తి పూర్తి స్థాయిలో కూడా మీకు మొట్టమొదటిసారిగా ప్రభుత్వం ఏర్పడిన తరుణంలో సీతక్క మీద ఇసుక స్కామ్ గురించి ఆరోపణ వచ్చినప్పుడు కూడా నో కామెంట్స్. దాంతోపాటు పొన్నం ప్రభాకర్కు సంబంధించి ఆ బూడిద విషయంలో నో కామెంట్స్. దాంతోపాటు ఉత్తమ్ కుమార్ రెడ్డి మీద ఆరోపణలు వచ్చినప్పుడు నో కామెంట్స్. దాంతోపాటు పూర్తి స్థాయిలో కూడా ఇప్పుడున్న మంత్రులకు సంబంధించి ఎవరి మీద ఆరోపణలు వచ్చినా కూడా ముఖ్యమంత్రి మౌనంగా ఉన్నాడు అనేది ప్రధానంగా కూడా మనం చూస్తాం. ఇలాంటి పరిస్థితులలోనే సమంత మీద వ్యాఖ్యలకు సంబంధించి నాగార్జున కుటుంబమైన లేకపోతే సినీ వర్గాలకు సంబంధించి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి కూడా రేవంత్ రెడ్డి నో కామెంట్స్ అనే విషయాన్ని పూర్తి స్థాయిలో మన అందరికీ అర్థమైపోతుంది. అంటే ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి పూర్తి స్థాయిలో మంత్రులు తప్పు చేస్తున్నా కూడా, మంత్రులకు సంబంధించి అదుపు లేకుండా మాట్లాడుతున్నా కూడా, వాళ్ళ మీద అవినీతి ఆరోపణలు వస్తున్నా కూడా ఎక్కడా కూడా ముఖ్యమంత్రికి సంబంధించి ఎక్కడా కూడా స్పందించిన దాఖలాలు లేవు అనే విషయం చాలా క్లారిటీగా ఉంది. ఏ స్కామ్ జరిగినా కూడా అతి త్వరగా కూడా వాళ్ళ పార్టీకి సంబంధించిన సొంత నేతలే బయట పెట్టడం అనేది మనం అయితే చూస్తున్న తరుణాన్ని చూడొచ్చు. సో మొత్తానికి ఇక్కడ ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఏ స్కామ్ జరిగినా కూడా మౌనంగా ఉండడంలో దిట్టయిపోయిండు రేవంత్ రెడ్డి. టాపిక్ డైవర్షన్ పాలిటిక్లు వంటబట్టినాయి. ఎందుకంటే ఇది ఈనాటిది కాదు, ఎప్పుడైనా కూడా తనకు టాపిక్ డైవర్షన్ పూర్తి స్థాయిలో చేయగలడు. అందులో సమర్థుడు ఎవరైనా ఉన్నారంటే యనుమల రేవంత్ రెడ్డి అని చెప్పడంలో ఎలాంటి డౌటు లేదు. ఎందుకంటే మొట్టమొదటిసారి అభయాస్తం పేపర్లు అన్నాడు, ఆ తర్వాత కొన్ని రోజులకే మళ్ళీ రుణమాఫీ పంచాయతీ పెట్టిండు, ఆ తర్వాత హైడ్రా అన్నాడు, ఇప్పుడు మూసి అంటాడు. ఇంకా రేపు పొద్దుగాల ఏం చేస్తాడు అనేది కూడా మనం వేచి చూడాలి. తెలంగాణ ప్రాంత బిడ్డలను పూర్తి స్థాయిలో కూడా తనకు నచ్చినట్టుగా, తనకు మెచ్చినట్టుగా, తన ఇష్టం ఏంది అంటే నిజాం పాలన సంబంధించి తలపించే విధంగా తన యొక్క ఏ విధంగా అంటే తనకు సంబంధించి అంటే రేవంత్ రెడ్డి అనే వ్యక్తి తన ఇష్టానుసారంగా కూడా వ్యవహరిస్తారు అని చెప్పడానికి ఒక నిదర్శనం అనే విషయాన్ని మీరు అందరూ కూడా చూడొచ్చు. సో మొత్తానికి ఇక్కడ ఏంటి అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా మీరు అందరూ కూడా మళ్ళీ ఆలోచించాల్సిన విషయం ఏంటి అంటే, మనం చెప్పే ప్రతి అంశానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి మా పూర్తి స్థాయిలో ఆలోచించాలి. ఖచ్చితంగా కూడా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన మంత్రులారా మీరు ఏ తప్పు చేసినా, మీ మీద ఏ ఆరోపణ వచ్చినా మిమ్మల్ని ముఖ్యమంత్రి అయితే గాంతలేడు, ముఖ్యమంత్రి పట్టించుకున్న దాఖలాలు లేడు, ఎక్కడా కూడా స్పందించిన దాఖలాలు లేరు. ఆఖరికి ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి మీద ఆరోపణలు వచ్చినా కూడా ఎవరూ స్పందించట్లేదు. అంటే కాంగ్రెస్ పార్టీ పంచాయతీ ఎంత దారుణంగా ఉందో కూడా మీరు చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక దాంతో పాటుగా ఈ అంశాన్ని చూడరు మీరు, ముఖ్యంగా ఈ అంశం మీరు అందరూ కూడా చూడాల్సిన విషయమే. అసలు ఎవరు ఈ మన వేం నరేందర్ రెడ్డి అనే చరిత్ర చాలామందికి తెలియదు. ఈ వేం నరేందర్ రెడ్డికి సంబంధించి ఓటుకు నోటు కేసు ఉంది కదా, దాంట్లో ఈసారి కూడా అంటే వాళ్ళందరూ ఎవరు రేవంత్ రెడ్డి కానీ లేకపోతే ఈయన కానీ ఇంకా లీస్ట్ ఉన్నది కదా, వాళ్ళందరికీ సంబంధించి కూడా వీళ్ళందరూ కలిసిమెలిసే ఉంటారు అని చెప్పడానికి ఒక ప్రధానమైన ఎగ్జాంపుల్ అన్నట్టు. ఒకసారి ఈ వేం నరేందర్ రెడ్డికి సంబంధించి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎందుకు చర్చనీయాంశంగా మారుతుంది? రేవంత్ రెడ్డి ఎక్కడికి వెళ్ళినా కూడా పక్కనే వేం నరేందర్ రెడ్డి ఎందుకు ఉంటాడు? ప్రభుత్వానికి సంబంధించి పూర్తి స్థాయిలో అధికారిక కార్యక్రమాలైనా అనధికారికమైన ముఖ్యమంత్రిని విడిచి ఉండలేక ఉంటారా? వీళ్ళ స్నేహం ఏంది, వీళ్ళ రహస్య బంధం ఏంది అనేది త్వరలో బయటబయలవుతుంది. ఎందుకంటే వీళ్ళు ఇప్పటి నుండి కాదు, కాంగ్రెస్ పార్టీకి రాకముందు నుండి వీళ్ళ స్నేహితులే.
కానీ ఈ స్నేహితులు కలిసి రాష్ట్రాన్ని ఏం చేయబోతున్నారు అనేది అతి త్వరలో ఒక ఎపిసోడ్ అయితే రాబోతుంది. అప్పటి వరకు వేచి చూడండి. ఒకసారి ఇది చూసే ప్రయత్నం అయితే చూద్దాం. షాడో హోంమంత్రిగా వేం నరేందర్ రెడ్డి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి దాదాపు 10 నెలలు పూర్తిగా వస్తుంది. కానీ ఇప్పటి వరకు రాష్ట్రానికి హోంమంత్రి లేరు. కీలకమైన పదవి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గర ఉండిపోయింది. దీంతో రేవంత్ రెడ్డి అత్యంత సన్నిహితుడు వేం నరేందర్ రెడ్డి ఆ పనులన్నీ చక్కబెడుతున్నారట. షాడో హోంమంత్రిగా పోలీసు వ్యవస్థపై పెత్తనం చెలాయిస్తున్నారట. పోలీసు వ్యవస్థను కంట్రోల్లోకి తీసుకుని తాను చెప్పినట్లుగా వినాలని ఆర్డర్ పాస్ చేస్తున్నారట. బీఆర్ఎస్ నేతల దాడుల వెనుక చక్రం తిప్పుతున్నాడనే ఆరోపణలు కూడా ఉన్నాయి. సీఎం స్నేహితుడి చేతిలోనే రిమోట్, ఆయనకే రిపోర్ట్ చేస్తున్న పోలీస్ బాసులు. ఖమ్మంలో హరీష్ మాజీ మంత్రుల కార్లపై అటాక్, పాడి కౌశిక్ రెడ్డి ఇండ్లు ధ్వంసం, తెలంగాణ భవన్ పైన కూడా దాడికి యత్నం, కేటీఆర్ కారు పైన కాంగ్రెస్ నాయకుల దాడుల వెనుక చక్రం తిప్పుతున్న సీఎం నీడ, కాంగ్రెస్ నేతలకు దిశానిర్దేశం చేస్తున్న వేం. అందుకే దాడులపై పోలీసులు సైలెంట్. అంతా అయ్యాకే సీఎంకు మిత్రుడి రిపోర్ట్లో సీఎం సన్నిహితుడు తీరుపై అధికారుల అసహనం అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 10 నెలలు పూర్తయిపోయింది. అంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరి, రాష్ట్రం ఏర్పడి కాదు, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 10 నెలలు కొలువు తీరిపోయింది. ఈ 10 నెలల్లో తెలంగాణ ప్రాంత బిడ్డలకు ఏమన్నా చేసిందంటే ఏం చేయని పరిస్థితి కనబడుతుంది. రాష్ట్రంలో హోంమంత్రిగా పాలన సాగిస్తుందన్న చర్చ కొనసాగుతుంది. రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడి 10 నెలలు అవుతున్నా ఇప్పటికీ హోంశాఖ ముఖ్యమంత్రి దగ్గరే ఉంది. హోంశాఖను వేరే వాళ్ళకి ఇచ్చేందుకు కూడా రేవంత్ రెడ్డి ఆసక్తిగా లేరనే చర్చ జరుగుతుంది. అయితే ప్రస్తుతం హోంశాఖ వ్యవహారాలన్నీ కూడా తన ఆప్తమిత్రుడు వేం నరేందర్ రెడ్డి చూసుకుంటున్నాడని తెలుస్తుంది. పోలీసు ఉన్నతాధికారులు సైతం పోలీసు వ్యవస్థకు సంబంధించిన రిపోర్ట్లన్నీ ఆయనకే అప్పగిస్తున్నారన్న ప్రచారం జరుగుతుంది. దీంతో ఆయన రాష్ట్రంలోని పోలీసు వ్యవస్థను తన కంట్రోల్లోకి తెచ్చుకున్నట్లుగా తెలుస్తుంది. దీనిలో భాగంగా పోలీసులను కంట్రోల్ చేస్తున్నారన్న చర్చ కూడా కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. నేనేమంటున్నానంటే ఇక్కడ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా యనుమల రేవంత్ రెడ్డి అయినా, వేం నరేందర్ రెడ్డి అయినా, కొండా సురేఖ అయినా, సీతక్క అయినా, పొంగులేటి అయినా, ఉత్తమైనా, ప్రభాకర్ అయినా, కోమటిరెడ్డి అయినా, లేకపోతే ఇంకెవరైనా కూడా మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే తెలంగాణ రాష్ట్రం అనేది చాలా చైతన్యవంతమైన గడ్డ. ఈ గడ్డలో పోరాటాలకు స్ఫూర్తుంది. ఇక్కడ పోరాట పటిమ కలిగిన వ్యక్తులు చాలామంది ఉన్నారు. సో పూర్తి స్థాయిలో అందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటి అంటే వీళ్ళు ఎన్ని దాడులు చేసినా గాక, ఎన్ని కేసులు పెట్టినా గాక, ఏం చేసినా గాక ఏం జరుగుతుంది? అల్టిమేట్గా తెలంగాణ ప్రాంత గడ్డ నుండి ప్రశ్నించే గొంతుకలు ఉత్పన్నమవుతారు. మీరు అద్దన్నా అవునన్నా కూడా తెలంగాణ రాష్ట్రం అనేది తెలంగాణ ఉద్యమ కాలంలో ఆంధ్ర పెత్తందారి వ్యవస్థకు ఎన్నో తుపాకీ గుండ్లకు, ఎన్నో కేసులకు, ఎన్నో లాఠీలకు కూడా వెనుదిరగకుండా పోరాటం చేసిన చరిత్ర ఈ తెలంగాణ గడ్డది. అలాంటి చరిత్ర కలిగిన తెలంగాణ గడ్డలో మన ప్రాంతం వాడే, మన బిడ్డనే పూర్తి స్థాయిలో మన మీదకే తుపాకీ గుండ్లను ఎక్కుపెట్టి, మన మీదనే లాఠీ చార్జీలు చేపించి, మన మీదనే కేసులు పెట్టి, మన ప్రాణాలకే హాని చేస్తున్నాడు అంటే ఇక్కడ ఊకుంటారు అనుకుంటున్నారా? ఏదున్నా నత్తనడక 4 రోజులే వీళ్ళ పరిపాలన. తర్వాత జరగబోయే ప్రతి దానికి కూడా, భవిష్యత్తులో జరగబోయే ప్రతి దానికి కూడా ఖచ్చితంగా కూడా రిటర్న్ గిఫ్ట్ వీళ్ళు పుచ్చుకోవాల్సిందే. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే ఈరోజు హోంమంత్రి లేడు, తెలంగాణలో హోంమంత్రి లేడు. శాంతి భద్రతల విషయంలో హోంమంత్రి గారు ఇప్పటివరకు రివ్యూ చేసిన దాఖలాలు ఎక్కడా కనిపించవు. ఎందుకంటే మీరు పూర్తి స్థాయిలో కూడా ఏ కమిషనరేట్కైనా వెళ్ళండి, ఏ పోలీస్ బాస్నైనా వెళ్ళండి, మీకు రివ్యూ మీటింగులు జరిగినాయి, హోంమంత్రి అటెండ్ అయ్యిందా, పోలీసు వ్యవస్థ గురించి ఏం జరుగుతుంది, ఇటు హోంగాళ్ళ జీతాలైనా కూడా కానిస్టేబుల్కి సంబంధించి టీఏలు జీఏలు కానీ ఇవన్నింటికి సంబంధించి ఏం జరుగుతుంది, ఎట్లున్నది మీ పరిస్థితి అనేది ఒకసారి ఆరా తీసే ప్రయత్నం చేయండి. వాళ్ళు కూడా చెప్తారు. ఏమని చెప్తారంటే తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా చెప్తారు, ఇక్కడ పోలీసు వ్యవస్థలో ఉన్నంత వాళ్ళందరూ కూడా మధ్యతరగతి పేద బిడ్డలేనండి. వాస్తవానికి కూడా నాకు మొన్న వచ్చిన రిపోర్ట్లో కూడా ఏంది అంటే పోలీస్ వ్యవస్థకు సంబంధించి రెక్కీలు చేస్తాలు ఏంది కథ, ఏం లక్షణం అనేది ఆరాధీసే ప్రయత్నం మొదలు పెడితే ఏమైంది అంటే ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా పోలీస్ వ్యవస్థలో ఉన్నది కూడా తెలంగాణలో పేద మధ్యతరగతి కుటుంబాలే తప్ప ఇంకెవరూ లేరు అనే విషయం కూడా క్లారిటీ వచ్చింది. సో దీనికి పూర్తి స్థాయిలో కూడా జరిగే విషయం ఏంది అంటే ఇక్కడ వేం నరేందర్ గారైనా రేవంత్ రెడ్డి చుట్టూ ఉన్న చాలామంది కూడా షాడో మంత్రులుగా, షాడో ఎమ్మెల్యేలుగా, షాడో ముఖ్యమంత్రిగా వివరిస్తున్నారు పూర్తి స్థాయిలో. ఇప్పుడు కొడంగల్కు సంబంధించి కొండలరెడ్డి అయినా, తిరుపతి రెడ్డి అయినా, లేకపోతే వేం నరేందర్ రెడ్డి అయినా అనే అనుచరులైనా కూడా అధికారం ఉన్న కాడ బెల్లం కంపల్సరీ వస్తుంది. బెల్లం మీద ఈగలు ఆలడానికి అధికారం ఉన్న కాడ బెల్లం అది
అధికారం అనేది బెల్లం, దాని మీద ఈగలాడడానికి నేను పలానా బామ్మారిది అక్క కొడుకు సుట్టపోడు మన్ను మశానం అనుకుంటాను. ఇంకొకడ స్నేహితుడు వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ లండన్ ఆయిండని ఈండని ఈడగలిసినాం ఆడగలిసినాం అని ఇంకోడత్తాడు. సో వచ్చి ఇక్కడ రాజకీయాలలో ఏలు పెడుతున్నారు. ఏం చేస్తున్నారంటే వీళ్ళు ప్రజాస్వామ్యబద్ధంగా చట్టబద్ధంగా నడవాల్సిన వ్యవస్థలని వీళ్ళ గుప్పిట్లోకి వెళ్ళిపోయిన తర్వాత పూర్తి స్థాయిలో తెలంగాణ ప్రాంత బిడ్డలకు అది వెన్నుపోటులా మారిపోతున్న పరిస్థితి. తినడానికి తిండి లేని పరిస్థితులలో కొన్ని కుటుంబాలు వెళ్ళిపోతున్నాయి. ఇప్పటికే కొంతమంది జీవితాలు రోడ్డు మీద పడుతున్నాయి, కొన్ని కుటుంబాలు ఆగమైపోతున్నాయి, చాలా వరకు కూడా ఇబ్బంది పెడుతున్నారు. నేనేమంటున్నానంటే మీరు ఇబ్బంది కాదు, మీరు దాచుకుంటారు, దోసుకోరి తర్వాత వచ్చిన తర్వాత ప్రభుత్వం అక్కిస్తుంది. దాంట్లో ఏం పెద్దగా ఆలోచించాల్సిన విషయం లేదు. మీకు దాచుకునే హక్కు లేదు, దోసుకునే హక్కు లేదు. మీరు అధికారం చెలాయిస్తే చెయ్యండి, మీరు ప్రభుత్వాన్ని పరిపాలించాలంటే పరిపాలించండి. కానీ వాళ్ళ మీద అటాక్ చేయి, వీళ్ళ మీద దాడులు చేయి, వీళ్ళ మీద అంటే అందరూ ఊరికే ఉండరన్నా. ఎక్కడో ఒక చోట గట్టిది దాక్తుంది, వజ్రం సానబట్టేలా ఓడు దాక్తాడు. అప్పుడు మొత్తం పేక మేడల్లా అంతా కూలిపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. వ్యక్తుల మీద దాడులైనా, వ్యక్తుల మీద కేసులైనా పోలీసు వ్యవస్థను కంట్రోల్లో తీసుకున్నా కూడా 5 ఏళ్ళు బీఆర్ఎస్ ప్రభుత్వం, 5 ఏళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం, మళ్ళీ 5 ఏళ్ళు ప్రభుత్వం మారాల్సిందే కదా. నాకు తెలిసి నాకున్న సమాచారం ప్రకారం మళ్ళీ 50 ఏళ్ళు కూడా తెలంగాణలో కాంగ్రెస్ వద్దనుకుంటారు. నేను చెప్తున్నా కదా, ఇక కాంగ్రెస్ను జీవితంలో కూడా మళ్ళీ వాళ్ళకి అధికారం ఇస్తారన్న ఆలోచన ఆశ కానీ ఇక్కడ తెలంగాణ ప్రాంత బిడ్డలకైతే లేదు. ఎందుకంటే వాళ్ళు కేవలం 10 నెలల కాలంలో చేసిన ప్రతి ఎపిసోడ్ను చూడండి. రాష్ట్రానికి సంబంధించి 5 సంవత్సరాలలో కావాల్సిన అప్పు కేవలం 10 నెలల్లో అయిపోయింది. ఏందండి 79,500 కోట్ల. ఏ ప్రాజెక్టు కట్టిండని, ఏ ఆసుపత్రి కట్టిండని, ఏ బడి కట్టిండని, ఏ రోడ్లు వేసిండని, ఏ బిల్డింగులు కట్టిండని అప్పులు తీసుకొచ్చి ఆగం చేస్తున్నారు. మీరు ఒకసారి ఆలోచించాలి. ఇప్పుడు వేం నరేందర్ రెడ్డికి సంబంధించి ఏముంటుంది, ఆయన స్నేహితుడు చలామణి అవుతారు, ఖచ్చితంగా అవుతారు, బాజాప్తుగా అవుతారు. ఏముంటుంది వీళ్ళకి సంబంధించి అవుతారు. కానీ వీళ్ళను కంట్రోల్ చేయాల్సిన బాధ్యత రేవంత్ రెడ్డి దగ్గర ఉంటుంది. రేపు ఉదయాల రేవంత్ రెడ్డి పీఠానికి ఎసరు పెట్టిల్లనుకో, పాపం నేను చెప్తున్నా కదా, రేవంత్ రెడ్డి నీకు అధికారం రాక వచ్చింది బిడ్డ, మంచిగా సద్వినియోగం చేసుకో అని చెప్పిన. 10 నెలలు కుక్కలు చింపిన ఇస్తారాకు చేసినావు, ఇంకా 3 సంవత్సరాలు తెలంగాణ ప్రాంత బిడ్డలకు నిన్ను కుక్కలు చింపిన ఇస్తారాకు చేస్తారు. ఇది బాజాప్తుగా తెలంగాణలో జరగబోయే చరిత్ర. దాన్ని ఎవ్వడు ఆపలేడు, గుర్తుపెట్టుకొని. నేను చెప్తున్నా కదా, ఇప్పుడు అధికారులకు సంబంధించి పూర్తి స్థాయిలో ఎవరెవరు ఎట్లా వ్యవహరిస్తున్నారు అనేది కూడా మనం చూస్తున్నాం కదా. నేనేమంటున్నానంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా, ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించండి. ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా షాడో సీఎంకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఈ వేం నరేందర్ రెడ్డి అయినా వాళ్ళ అనుచరుల అరాచకాలకు సంబంధించి ముఖ్యమంత్రి తెలంగాణలో హోంమంత్రి ఉన్నాడా? ఆయన పేరు యనుమల రేవంత్ రెడ్డి అనండి. ఆయనకు మంత్రివర్గ విస్తరణ చేయాలనే ఆలోచన ఉందా? అసలు చేద్దాం అనుకుంటున్నాడా? రేవంత్ రెడ్డి మీద మీ అభిప్రాయం ఏందో చెప్పురు. ఎందుకంటే పూర్తి స్థాయిలో రేవంత్ రెడ్డికి సంబంధించిన వాగ్దానాలైనా, రేవంత్ రెడ్డికి సంబంధించిన మీరు ఏమనుకుంటున్నారో పెట్టురు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ యనుమల రేవంత్ రెడ్డి అనే వ్యక్తి తెలంగాణ ప్రాంతాన్ని కుక్కలు చింపిన ఇస్తారాకు లెక్క చేస్తున్నాను. భవిష్యత్తులో తెలంగాణలో ఇక పుట్టగతులు లేకుండా కాంగ్రెస్ పోతుందా, లేకపోతే సమాధి చేస్తారా ఏంది అని కాంగ్రెస్ పార్టీ మీద, ఈ ముఖ్యమంత్రి మీద మీ ఒపీనియన్ చెప్పుర్రి. దాన్ని ప్రతి కామెంట్ను కూడా మీకు చదివి వినిపించే ప్రయత్నం నేను చేస్తాను. రైట్, మొత్తానికి వేం నరేందర్ రెడ్డి గారు తెలంగాణలో షాడో హోంమంత్రిగా చేస్తున్నారని, ఆ విధంగా తన బాధ్యతలు స్వీకరించారని పూర్తి స్థాయిలో ఇక్కడ వచ్చిన కథనాన్ని బట్టి మనం చూస్తే ఈయననే ఇట్లున్నాడంటే ఇంకెంతమంది ఉన్నారు అనేది ఇక తవ్వాలి. ఒక్కొక్కల చరిత్ర దౌత బయటపడుతుంది అనేది మనకు కూడా అర్థమైపోతుంది. నేనేమంటున్నానంటే పూర్తి స్థాయిలో అధికార పగ్గాలనే వాళ్ళకి ఇవ్వండి. అప్పుడు వాట్ ఈజ్ వాట్ అనేది తెలుస్తుంది, ఎవరు ఏంది అనేది కూడా తెలుస్తుంది, అప్పుడన్నా అర్థమవుతుంది. ఇక మీ అందరికీ తెలుసు కదా నిన్న కథ ఎపిసోడ్. నాగార్జునకు క్షమాపణ చెప్పని సురేఖ కేటీఆర్ పైన విమర్శలు చేయాలనే మాట్లాడా. వాళ్ళ ట్వీట్ చూసి బాధపడ్డా, దాన్ని వెనక్కి తీసుకుంటూ ట్వీట్ చేశాం. కేటీఆర్ విషయంలో తగ్గేదేలే మంత్రి కొండ సురేఖ, ప్లీజ్ వివాదం ఆపేద్దాం పిసిసి చీఫ్. అసలు ఇక్కడ విషయం ఏంటంటే కొండ సురేఖ గారు నిన్న మాట్లాడిన ఎపిసోడ్ ఎవరన్నా విన్నారా? ఏం మాట్లాడింది అంటే కేవలం సమంత గారికి సంబంధించి మాత్రమే మాట్లాడింది. సమంతకు సంబంధించి మాత్రమే, సారీ రాన్ మాట జారాను, నీ మీద అలా అనకుండా ఉండాల్సింది అని కేవలం సమంతకే చెప్పింది. నాగార్జునకు క్షమించమని చెప్పలే, కేటీఆర్కు క్షమించమని చెప్పలే. ఇక్కడ జరిగే ఎపిసోడ్ ఏంటంటే
ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏం రచ్చ నడుస్తుంది? ఏ చిన్న పిల్లగాన్ని అడిగే తెలుసు. మూసి సుందరీకరణ హైడ్రా, పేదల బతుకును కూర్చాలి, పేదల పొట్టలు కొట్టాలి, పేదల జీవితాలను ఆగం చేయాలి, నడి రోడ్డు మీద నిలబెట్టాలి. ఇది యనుమల రేవంత్ రెడ్డి గారి ప్రస్తుత ప్రభుత్వానికి సంబంధించి. దీని మీద ప్రజలు సుర్రు బుర్రు బుర్రు అని ఎట్లున్నారో కూడా చూడొచ్చు. దీనికి కాస్త రిలాక్స్ ఇస్తూ ఈ ఎపిసోడ్ అనేది తెర మీదకి వచ్చింది. ఎందుకు అంటే కొండ సురేఖ గారికి వ్యక్తిగతంగా బాధ అనిపించింది, మనోభావాలు దెబ్బతిన్నాయి. తన మీద చేసిన ట్వీట్కు సంబంధించి బాధపడ్డారు, ప్రెస్ మీట్ పెట్టిళ్ళు. ఆ తర్వాత కేటీఆర్ మీద బాహాటంగానే తాను ఏమైతే తన మనస్సులో తన ఆలోచనలో ఏదైతే ఉందో దాన్ని బాహాటంగా చెప్పేయడంతో 2 కుటుంబాలు 3 కుటుంబాలు పూర్తి స్థాయిలో కూడా తెలంగాణ ప్రాంత బిడ్డల చేతులలో పడ్డాయి, అంటే సోషల్ మీడియాలో పడ్డాయి. ఇక సోషల్ మీడియాలో పడ్డాక అప్పుడు ఏమంతరం అవుతుంది, ఏమంతరం కాదు. అది ఎక్కడి నుండి పోయింది? ఇక మామూలుగా పోలే, వాడ గల్లీ ఫోను పోయిన తర్వాత హైడ్రా విషయం పక్కకు పోయిందా, మూసి సుందరీకరణ పక్కకు పోయిందా, టాపిక్ డైవర్షన్ అయిపోయిందా, కేల్కతం దుకాన్ బంద్. అయితే ఇక్కడ విషయం ఏంది అంటే కొండ సురేఖకు సంబంధించి టార్గెట్ కేటీఆర్ను కొండ సురేఖ ఈ ఒక్కరోజే టార్గెట్ చేసిందంటే లేదండి. కేటీఆర్ను కొండ సురేఖ తాను బీఆర్ఎస్ పార్టీలో ఎప్పుడైతే ఆ పార్టీ నుండి బయటకు వచ్చిందో అప్పటి నుంచి మాత్రమే టార్గెట్ కేటీఆర్ను కొండ సురేఖ పెట్టుకున్నది. చాలా పగడ్బందీగా కేటీఆర్ను టార్గెట్ చేస్తూ వస్తున్నాను. కేటీఆర్ను వ్యక్తిగతంగా రాజకీయ పరంగా ఇష్టానుసారంగా కూడా చేసిన పరిస్థితి కనబడుతుంది. ఇప్పుడు విషయం ఏంది అంటే కొండ సురేఖ గారు ఇప్పుడు మాట్లాడిన విషయాన్ని ఒక్కసారి మనం చూద్దాం. వివాదం ఆపేద్దాం. మంత్రి కొండ సురేఖ వ్యాఖ్యలపై పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్పందించారు. మంత్రి కొండ సురేఖ తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకున్నారు కాబట్టి ఈ ఎపిసోడ్ను ఇంతటితో ముగించుకుందామని అన్నారు. భవిష్యత్తులో మంత్రులు కానీ కాంగ్రెస్ నాయకులు కానీ ఇతర పార్టీ ఇలా ప్రతిపక్ష నాయకులు కానీ ఎవరి మీద ఎవరు ఇలాంటి అసభ్యకర వ్యాఖ్యలు చేయకూడదు అని ఎవరు శుద్ధిని శుద్ధపూస లెక్క పాపం మా మహేష్ గౌడ్ అన్న మంచోడలే, నేను చెప్తున్నా. అయితే మహేష్ అన్న దీంతో ఇక్కడిని ఎపిసోడ్ క్లోజ్ చేసేయండి, అయిపోయింది. ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇగో ఇక్కడ కనబడే హీరోయిన్ రాజకీయాలకు లాగలే, కేటీఆర్కి అంటగట్టలే, పుకార్లు షికార్లు చేయలే, ఆగమాగం చేయలే. మరి ఈ పరిస్థితిని ఎవరు తీసుకొచ్చిళ్ళు? ఆనాడే గనక విపక్షం అంటే అప్పటి విపక్షం ఇప్పుడు అధికార పక్షం ఉన్న కాంగ్రెస్ పార్టీ కరెక్ట్గా ఉంటే ఇవి చేతులు దాటి హద్దులు దాటి ఎక్కడికో పోతాయి, వ్యక్తిగత జీవితాలు సర్వనాశనం అయిపోతాయి. నేను చెప్తున్నా కదా, మీకు రాజకీయమే చేయదలుచుకుంటే, మీ దగ్గర సత్తా క్యాపబిలిటీ ఉంటే, మీరు రాజకీయ నాయకుడని నిరూపించదలుచుకుంటే, మా దగ్గర అన్ని శక్తులున్నాయి మేము ఏమన్నా చేద్దాం అనుకుంటే రాజకీయంగా పోరాటం చేయరు. ఓ హీరోయిన్ని తీసుకొచ్చి, ఓ హీరోను తీసుకొచ్చి, ఓ జర్నలిస్టును తీసుకొచ్చి, ఓ లాయర్ను తీసుకొచ్చి, ఓ డాక్టర్ను తీసుకొచ్చి, లేకపోతే ఓ ప్రభుత్వ ఉద్యోగిని తీసుకొచ్చి, ఓ ఐఏఎస్ ఆఫీసరు, ఐపీఎస్ ఆఫీసరు, లేకపోతే ఓ డ్రైవర్ను, లేకపోతే ఓ వర్కర్ను, లేకపోతే ఇంకెవరో గన్మెన్లో, లేకపోతే ఎవరెవరినో తీసుకొచ్చి రాజకీయాలు చేయకండి. మీకు చేయాలనుకుంటే రాజకీయాన్ని రాజకీయంతోనే చేయరు. కానీ ఇక్కడ ఏంది అంటే వ్యక్తిగత జీవితాలను డ్యామేజ్ చేస్తున్నారు. ఇగో చూడరు, మౌనంగా ఉంటే బలహీనంగా చూస్తున్నారు. పుకార్లు చాలా బాధ కల్పించాయి. బాధ్యతాయుతమైన పదవిలో ఉండి ఇవే మాటలు. మంత్రి కొండాకు నటి రకుల్ ప్రీతి సింగ్ కౌంటర్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఏంది అంటే పాపం ఈ తల్లిని కూడా బదనా మామూలుగా చేసిలా, వీళ్ళ రాజకీయాలకు ఈమె కూడా బలైపోయింది. మొత్తానికి కొండా సురేఖపై పరువు నష్టం దావా నాంపల్లి కోర్టును ఆశ్రయించిన అక్కినేని ఫ్యామిలీ క్రిమినల్ చర్యలు తీసుకోవాలని అభ్యర్థన అంటూ కూడా పక్కా తీసుకుంటాడు. ఎందుకు తీసుకోవద్దు? నాగార్జున ఏం తప్పు చేసిండే? నాగార్జున బాజాప్తుగా క్రిమినల్ కేసులు చట్టపరంగా వెళ్తాడు. ఎందుకు వెళ్తాడు అంటే, ఒకటి కొండ సురేఖ గారు రాజకీయంగా ఎన్ని మాటలన్నా ఏం కాకపోవండి, అది వ్యక్తులకు సంబంధించిన ఇష్యూ అండి. ఇప్పుడు రాజకీయంగా ఏదో కన్వెన్షన్ ఉంది దానికోసం పలానా అమ్మాయిని అట్లా ఉండదు కదండి. మన ఇంట్లో ఆడబిడ్డలు ఉంటారు, మనము ఉంటాం, అట్లా చెయ్యరు. అది అసంబద్ధమైన, పూర్తి స్థాయిలో కూడా చాలా ఘోరమైన పరిణామం. అది కరెక్ట్ కాదు. అక్కడ విషయం ఏంది అంటే, నేను ఇప్పుడు ఎవరు మన చైతుకు సంబంధించి శామ్కు సంబంధించి వాళ్ళకి సంబంధించిన పూర్తి డాటా నేను తీసుకొచ్చిన. అక్కడ ఏంది, వాళ్ళ వ్యక్తిగతంగా ప్రేమించుకున్నారు, వాళ్ళకు కొన్ని ఇష్యూస్ వచ్చినా విడిపోయారు, అది వాళ్ళ వ్యక్తిగత జీవితం. దాన్ని రాజకీయాల వృద్ధి, దాని కేటీఆర్ వృద్ధి, ఇంకోటి ఈ బట్ట కలిసి మీదేసే రాజకీయాలు ఇంకా కాంగ్రెస్ పార్టీ ఎన్ని రోజులు చేస్తుంది అనుకుంటానా? క్రిమినల్ అంటే నాగార్జున చాలా సీరియస్గా ఉన్నాడు. ఆల్రెడీ ఎన్కన్విన్షన్ ఓడగొడుతుంది కాంగ్రెస్ పార్టీనే. మరి కొండ సురేఖ పార్టీ కాంగ్రెస్ పార్టీని, ఏ పార్టీ మంత్రి కాంగ్రెస్ పార్టీ మంది, కోపం ఎట్లుంటుంది అంతే కదా.
కొండాపై బగ్గుమన్న ఫిలిం ఇండస్ట్రీ, సెలబ్రిటీలను టార్గెట్ చేయడం సిగ్గుచేటు. సినిమా వాళ్ళపై నీచమైన మాటలు ఆపండి, మా జోలికి వస్తే ఊరుకో, మేము మీ స్థాయికి దిగజారం. సోషల్ మీడియాలో సినీ ప్రముఖుల ఆగ్రహం. ఆఖరికి మెగాస్టార్ చిరంజీవి స్పందించిండు, వెంకటేష్ స్పందించిండు, జూనియర్ ఎన్టీఆర్ స్పందించిండు, మహేష్ బాబు స్పందించిండు. అత్యవసరమైనగా కూడా మా సమావేశమైంది, భయంకరమైన ఆగ్రహాన్ని వ్యక్తం చేసిరు. నాకు తెలిసి ఇది పోరాట స్ఫూర్తి అంటే. సినీ ఇండస్ట్రీ ఏకమైంది చూడు. ట్విట్టర్ల మీద ట్విట్టర్లు కూతలు పెడతా ఉంటే నడింట్ల వన్నోనికి కూడా గసగస వణుకుతున్నది. చాలామంది అనుకుంటారు, మీరు ఆంధ్రప్రదేశ్లో ఒక ఎమ్మెల్యే ఉంటారు, కేతిరెడ్డి అనుకుంటా, గుడ్ మార్నింగ్ ప్రోగ్రాం ధర్వరం పెడతాడు. ఇంకా ఏంది అంటే ముఖ్యమంత్రి దగ్గరికి, జగన్ దగ్గరికి అప్పుడు సినిమా వాళ్ళు వెళ్ళినప్పుడు ఇంకా టికెట్ల గురించి మా ముఖ్యమంత్రికి ఎందుకు, మాకేం అవసరం, దాంతో ఏమవుతుంది, దాంతో ఎందుకు చేసిండు అనేది ఒకటి మాట తాను మాట్లాడిన వీడియోలో ఉంటుంది. మీకు కావాలంటే మళ్ళీ ఒకసారి కేతిరెడ్డి దాంట్లో వీడియోలలో పోరి. నేను ఎందుకు ఈ ఎపిసోడ్ చెప్తున్నా అంటే, ఈరోజు కొండా సురేఖ వల్ల పూర్తి స్థాయిలో బాధ్యతాయుతంగా కాకుండా బాధ్యతను మర్చి, మంత్రి అనే విషయాన్ని మర్చి, ఒక ఎమ్మెల్యేననే విషయాన్ని మర్చిపోయి ఒక సాధారణమైన వ్యక్తి లెక్క, సాధారణ పౌరుని లెక్క ఏంది అంటే వారు ఇష్టానుసారంగా, ఇప్పుడు గ్రామాలలో ఏంది ఉన్న సామాన్యుడు మాట్లాడితే ఎవరు పట్టించుకోరని, ఓ తాగుబోతు మాట్లాడితే ఎవరు పట్టించుకోరు, లేకపోతే ఎవరన్నా ఊరికే మాట్లాడుతూ ఉన్నా పట్టించుకోరు. కొన్ని రకాలు ఉంటాయి సెక్టార్స్. కానీ వీరు ఎమ్మెల్యేగా, మంత్రిగా బాధ్యతలో ఉండి ఈ విధంగా మాట్లాడడంతో ఇది ఎంత తారాస్థాయికి చేరిందంటే, ఒక రకంగా చెప్పాలంటే తెలంగాణలో నువ్వా నేనా అనే పరిస్థితి వచ్చింది. అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా నేను చెప్పేది ఏంటంటే, ఇక్కడ కొండా సురేఖకు సంబంధించిన ఎపిసోడ్ ఇది ఇంతటితో అవుతుందని నేనైతే అనుకోవట్లేదు. ఎందుకంటే నాగార్జునకు సంబంధించి చాలా క్లియర్గా ఉన్నారు. ఇప్పుడు సినిమా వాళ్ళతోని రాజకీయాలు చేయదలుచుకుంటే బీఆర్ఎస్ పార్టీ ఇంకొక ఏంది అంటే, బహుశా మీ అందరికీ గుర్తుండాలి, రేవంత్ రెడ్డి ఎపిసోడ్లో కొన్ని జరిగినప్పుడు మా ఏబిఎన్ రాధాకృష్ణ గారు, మా సీనియర్ జర్నలిస్టు, మా సహచరుడు, ఆయన ఎపిసోడ్ను అర్ధాంతరంగా ఆపేసిండు. మరి ఇప్పుడు ఆ మేడంను కూడా బయటికి తీసుకొచ్చిండ్రు అనుకో, అది ఎక్కడి దాకా పోతుంది? నేను చెప్తున్నా, వ్యక్తిగత జీవితాలు అనేది తారాస్థాయికి పోతుంది. ఇది మంచి పద్ధతి కాదు, మంచి సంస్కృతి కాదు. వీళ్ళు చేయాల్సింది ఏంది? పరిపాలన. 6 గ్యారంటీలు 13 అంశాలు అటకెక్కినాయి. పిచ్చి ఏంటంటే పిచ్చోడి చేతుల రాయి లెక్క పరిపాలన అయిపోయింది. వీళ్ళ మంత్రుల నోటికి హద్దు అదుపు లేకుండా పోయింది. వీళ్ళ మంత్రులు మాట్లాడే భాష ఎవరికి అర్థమైతలేదు. వీళ్ళు ఏం చేస్తున్నారు మంత్రులు అంటే కూడా ఎవరికి తెలియని పరిస్థితి కనబడ్డది. అంటే తెలంగాణలో పరిపాలనా వ్యవస్థ అనేది కుంటుపడిపోయింది అనేది వాస్తవం. ఏమీ చేయలేక ఏదో ఒక అంశాన్ని తెర మీద తీసుకొస్తున్నది రేవంత్ సర్కార్. సో ఇప్పటికైనా నేను రిక్వెస్ట్ చేస్తున్న మంత్రి కొండా సురేఖ గారికి, మీరు ఏం చేయరంటే చిన్నగా ఒక మాట చెప్పుర్రి. నేను మాట్లాడిన విషయాలలో ఎవరెవరి మనోభావాలు దెబ్బతిన్నాయో వాళ్ళందరూ కూడా క్షమించండి, నా మాటలు వెనక్కి తీసుకుంటున్నా అని ఒక్క మాట అంటే అయిపోతుంది. దీన్ని పులి స్టాప్ మీరు పెట్టాలి మేడం, లేకపోతే ఇది ఇంకెక్కడికి వెళ్తుందో తెలుసా? మీరు సమంతకు ఒకరికే సారీ చెప్తా అంటే కుదరదు కదా. అటు నాగార్జున ఫ్యామిలీ ఎమోషనల్గా దెబ్బతిన్నది, అక్కడ వాళ్ళ అబ్బాయికి మ్యారేజ్ అయింది, తనకు సంబంధించిన తెలుసు. ఇటు మరో పక్కన కేటీఆర్కు సంబంధించి ఒక కుటుంబం ఉన్నది, ఆయన ఓ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంటు. ఈ చెత్త వ్యవహారాలన్నీ మనకెందుకు? ఇప్పుడు ఈయన దవ్వుకుంటూ పోతే, మీరు దవ్వుకుంటూ పోతే చివరికి ఏమవుతుంది అంటున్నా, రాజకీయాలను చూస్తే సామాన్ చిచ్చిత్తుతూ అనే కాడికి వస్తుంది. మీరు ఈ రాజకీయాలకు గౌరవం ఇవ్వాలి, రాబోయే యువతకు భరోసా ఇవ్వాలి. కానీ మీరే ఇలాంటి రాజకీయాలు చెప్తే ఎవడు పట్టించుకుంటారు చెప్పుర్రి? నిన్న హరీష్ అన్న మామూలుగా వేసుకోలే, 6 అడుగుల బుల్లెట్తోని AK-47 బుల్లెట్లు ఎట్లా లోడ్ అయ్యి అవి అన్లోడ్ అయితేవో అట్లా అయిపోయింది. ఇక చూడు, ముఖ్యమంత్రివా రియల్ ఎస్టేట్ బ్రోకర్వా? ఎవరన్నారు ఇది? ఎవరన్నారు అనుకుంటున్నారు? మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు అన్నాడు. ఎవరినన్నారు అనుకుంటారు? యనుమల రేవంత్ రెడ్డినే అన్నాడు. నువ్వు ముఖ్యమంత్రివా లేకపోతే రియల్ ఎస్టేట్ బ్రోకర్వా? ఏంది నీ సంగతి? పాలన పిచ్చోడి చేతిలో, ఇగో పాలన పిచ్చోడి చేతిలో రాయిలా మారింది. మూసీ పేరుతో ఇళ్లను కూలగొడుతున్నారు, భూములు గుంజుకుంటుర్రు. ఇళ్లను కూల్చేయడమే ఇందిరమ్మ రాజ్యమా? రేవంత్ అరాచకాలపై రాహుల్ మౌనం ఎందుకు? పేదల్లో జోలికి వస్తే ఊరుకోం. జహీరాబాద్ ఫార్మాసిటీ బాధ్యతలతో హరీష్ రావు నిన్న పోయి మాట్లాడాను. నిన్న హరీష్ రావు అడిగి పోయి చెప్తే ఒక్కొక్కల బాధ ఒక్కొక్క రకంగా ఉన్నది, ఒక్కొక్కల గోస ఒక్కొక్క రకంగా ఉన్నది. చాలా బాధాకరమైన విషయం. నిన్న కొండా సురేఖ ఎపిసోడ్ లేకపోతే అసలు నిజంగా తెలంగాణ ప్రాంత బిడ్డలు, ఇక్కడ ఉన్న సోషల్ మీడియా కానీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అనేక ఛానళ్ళు కూడా ప్రసారం చేయాల్సింది ఈ ఇష్యూనండి. నిజం ఇది. రైతుల జీవితాలతోని చెలగాటమాడుతున్న యనుమల రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, వారి యొక్క వ్యవస్థ ఎంత దారుణంగా ఉంది అని చెప్పడానికి ఇదొక ఉదాహరణ. ముఖ్యమంత్రి వారు రియల్ ఎస్టేట్ బ్రోకర్వా అంటే
ఇక మరి అంతగానం ఒక ఎమ్మెల్యే గారు ఒక మాజీ మంత్రి అన్నాడు అంటే దాంట్లో వాస్తవం ఉండే ఉంటుంది 100% ఉండంది. హరీష్ రావు అంతా చిల్లర విమర్శలు చేయరు, చిల్లర లొల్లికి ఓడు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలన చేస్తుంటే పిచ్చోడి చేతిలో రాయిలా మారిందని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. ఆ రాయి ఇప్పుడు జహీరాబాద్ రైతుల నెత్తిన పడిందని విమర్శించారు. జహీరాబాద్ నియోజకవర్గంలో పూర్తి స్థాయిలో కూడా ఏంది ఫార్మాసిటీకి వ్యతిరేకంగా రైతులు చేస్తున్న దీక్షలో పాల్గొని వారందరికీ కూడా మద్దతు తెలిపిండు హరీష్ రావు. హరీష్ రావు ఏమన్నాడంటే ఫార్మాసిటీకి సంబంధించి ఏంది ఇష్టానుసారంగా ఇప్పుడు ముఖ్యమంత్రికి ఎట్లున్నది అంటే నాకు తెలిసి యనుమల రేవంత్ రెడ్డి గారిని చూస్తే చాలా బాధ అనిపిస్తుంది నాకు, నిజంగా చెప్తున్నా. ఇప్పుడు రాత్రి పడుకుంటాడు, ఏదైనా కళ వచ్చింది, ఆఫీసర్ ఇట్రా, పిఆర్ఓ అందరు ఇట్రారి, ఇగో ఇది చేద్దాం, నాకు రాత్రి కళ వచ్చింది, ఇది చెయ్యాలి అంతే. గిట్లనే అయిపోయింది. మస్తు బాధ అనిపిస్తుంది నాకు. అరే భయ్ ముఖ్యమంత్రి గారికి మంచిగా ఇచ్చినాం, మంచిగా చేయరా, సద్వినియోగం అయితే పిచ్చోడి చేతుల రాయి కంటే అధ్వానం అయిపోయింది. హైడ్రా అవసరమా? మూసీ సుందరీకరణ జపాన్ టెక్నాలజీని వాడి చేయొచ్చు కదా. అది నాకన్నా చెప్పు, నేను చెప్తున్నా 1,50,000 కోట్లు ఏమద్దు, 16,000 కోట్లు గత ప్రభుత్వం పెట్టింది, ఇంకో 4,000 కోట్లు పెట్టు, 20,000 కోట్లు పెట్టి నాకు ఏం దాన్ని చేసి చూపెడతా. ఓకే రేవంత్ రెడ్డి, నేను జపాన్ నుండి తీసుకొస్తానా, జర్మనీ నుండి తీసుకొస్తానా, లండన్ నుండి తీసుకొస్తానా, లేకపోతే కీమామ దగ్గర పోయి డిస్కషన్ చేసి కీమామనే తీసుకొస్తానా, నీకేం అభ్యంతరం లేదు. అరే ఏది కలత్తా అది చేసేస్తుండు భయ్, ఆగం. ఈ ఫార్మాసిటీ 3 పంటలు పండే భూములు విషవాయువులతోని భవిష్యత్తులో అక్కడి ప్రజలు నివసించడానికి కూడా వీలు లేకుండా పోతుంది. ఇక మా సారు నిన్న ఏమన్నాడో తెలుసా, పాపం ముఖ్యమంత్రి గారండి, సార్ అంటే ఎవరు అనుకుంటారు, ఇప్పుడు ఆయన ఏం చేస్తాడో రేపు పొద్దుగల ఏ నిర్ణయం తీసుకుంటాడో నాకైతే అర్థం కాదు. మరి ఆ సలహాదారులు ఉన్నారా, ఆ పిఏలు పిఆర్ఓలు ఉన్నారా, ఆ వ్యవస్థ అంత ఉన్నదా, జర చెప్పరాదు, జర సోచాయించి కూర్చోబెట్టి సార్ మనం చేస్తున్నది గిది తప్పు, గిది కరెక్టు, గిట్లా చేద్దాం అని చెప్పరాదు. మళ్ళా నిన్న ఉపన్యాసం ఇయ్యబెడుతుంది. అలా పేపర్లో రాసేటప్పుడు సకాయనన్నా రాయచ్చు కదా. మా సార్కి ఏం రాసిల్లో ఒక్కసారి చూడరు. ఇక మూసోళ్ళు కిరాయి మనసులు ఇక కథం అయిపోయా. ఇప్పుడు ఎట్లున్నది, సప్పుడేక మూసీ బాధ్యతలు కన్నీరు మున్నీరుగా విలపిస్తూ వాళ్ళ బాధను వేడబోసుకున్నారు. ఇప్పుడు ఏమన్నారు, మూసీకి సంబంధించిన మూసీ వాళ్ళు కిరాయి మనసులట. అంటే ఇప్పుడు వైఆర్టీవీ పోయిందండి, ఆడెవరన్నా మాట్లాడాను, ఆయన కిరాయి మనిషి అన్నట్టు. లేకపోతే వాళ్ళ ఛానల్ ఏది బిగ్ టీవీ పోయింది, ఆడ మాట్లాడిల్లు, అది కిరాయి ఛానల్, కిరాయి వ్యక్తులట. ఇప్పుడు మూసీకి సంబంధించిన బాధితులు మాట్లాడుతుంటే వాళ్ళందరూ కిరాయి మనసులట. ఎవరు, ఇగో ముఖ్యమంత్రి గారు బాధితులను కించపరిచిన సీఎం రేవంత్, మూసీపై ఇంతవరకు అంచనాలే వేయలే, ఈ మధ్యనే కన్సల్టెన్స్ ఫైనల్ చేస్తాం, రండి సూచనలు ఇవ్వండి, మూసీలో ఉన్న పేదలకు తలా 150 గజాలు ఇద్దాం, ఇల్లు కట్టుకొని నష్టపోయిన వాళ్లకు ఎంత ఖర్చు అవుతుందో అంతే ఇద్దాం, రేషన్ కార్డు నుంచి రైతు భరోసా వరకు అందరికీ ఒకే కార్డు, ఒక్క క్లిక్తో కుటుంబ సమగ్ర సమాచారం, 1 స్టేట్ 1 కార్డు కార్యక్రమంలో రేవంత్ రెడ్డి అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఏం చెప్పిండు ఇక్కడ పూర్తి స్థాయిలో, మూసీ వరకు ఇంతవరకు అంచనాలు రాలే, మరి అంచనా రానప్పుడు పోయి మార్క్ ఎందుకు పెడుతున్నావు అన్న, ఏమైంది చెప్పరాదు. ఈ మధ్యనే కన్సల్టెన్సీని ఫైనల్ చేసినావు, నువ్వు ఫైనల్ చేసిన తర్వాత పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ ఏంది ఈ ముచ్చట ఏంది సంగతి ఏంది ఒక్కసారి మీరు అందరూ కూడా ఆలోచించాలి. ఇప్పుడు ఈయన ఏమంటున్నాడు అంటే పూర్తి స్థాయిలో మేము ఫైనలైజ్ చేయలే ఇప్పటి వరకు అని చెప్తున్నాను. రండి సూచన, మూసీలో ఉన్న పేదలకు సంబంధించి 150 గజాలు ఇస్తా అన్నావు. ఫస్ట్ ఇండ్లు కట్టుకొని నష్టపోయిన వాళ్ళకు ఎంత ఖర్చు అయిందో అంతే ఇద్దాం. 6 కోట్లు అయితే 6 కోట్లు ఇస్తావా, ఇస్తే మంచిదే. ఇగో గిట్లా మంచి చేస్తే మంచి అంటాం బిడ్డ, చేయడానము నువ్వు చేస్తావు. ఇగో వీళ్ళను కిరాయి మనసులు అంటివి, ఏం ప్రయోజనం, నువ్వు ఇంత మంచిగా చెప్తివి, ఈడ కిరాయి మనసులు అంటివి, ఇజ్జత్ ఇత్తివి, ఇజ్జత్ తీసుకుంటివి, పరువు వాయే అన్ని వాయే, పెట్టినవా ఏదో నేర్వకున్నట్టుగా ఆగమాగం చెప్తివి. ఏంది నీ కథ? ఆ మాట్లాడే భాష, మాట్లాడే విమర్శ చేయి, రాజకీయ విమర్శ చేయి. ఎట్లుండాలి, సద్విమర్శగా ఉండాలి. ఏదన్నా విమర్శన చేస్తే విపక్షాలు ఇరకాటంలో పడాలి. నీ టాలెంట్ అంతా ఏమైపోయిందో నాకు అర్థమైతలేదు. నేను ఒక్కసారి నువ్వు అర్జునుడి కాదు, దాంట్లో అష్టదిగ్బంధనంలో బలి అయిపోయినావు, నువ్వు యుద్ధం చేయలేకపోతున్నావు అని నేను అన్నందుకు దాన్నే మాట పట్టుకొని చేతివి. ఈరోజు నువ్వు మాట్లాడే భాషను మారు. ఏంది ఇష్టానుసారంగా, ఏంది కిరాయి మనసులు, ఆ హౌలేగాలు, పేగులు మెడలెత్తా, తొక్కి పెడతా, ఏం చేస్తారా, కేసులు పెడతాం, ఇవన్నీ బంద్ చేయి. దుకాణం బంద్ చేసి పరిపాలన మీద ఫోకస్ చేయి. నీ విజన్ ఏంది, నీ క్లారిటీ ఏందో తెలంగాణ ప్రాంత బిడ్డలకు చెప్పి. ఎందుకు బిత్తిరి ఆగమాగం పిచ్చోళ్ళని చేస్తున్నావు తెలంగాణ ప్రజలు?
నువ్వు పిచ్చోడివై కాకుండా తెలంగాణ ప్రాంత బిడ్డలను ఎందుకు చేస్తున్నావు అంటున్నా. ఆగమాగం అరిగోస పెడుతున్నాడు ఈ తెలంగాణ ప్రాంత బిడ్డలు. ఓ కొడుకో ఒకటా రెండా ఈయన చేసే విషయం. మూసీ బాధితులను కించపరిచేలా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. కిరాయి మనసులతో పోలుస్తూ వ్యాఖ్యానించారు. మరి ఈరోజు కిరాయి మనసులు ఎవరు అంటే ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ కూడా కిరాయి మనసులతో నచ్చిందే. కరెక్టే, ఒరిజినల్ కాంగ్రెస్ కాదు, ఒరిజినల్ కాంగ్రెస్ కాదు, అది కిరాయి కాంగ్రెస్. ఇట్లా అంటే ఒప్పుకుంటావా నువ్వు? పాపం మా కార్యకర్తలు, కాంగ్రెస్ కార్యకర్తలు ఎంత పోరాటం చేసి ఆ బిడ్డలు ఏడున్నారో, కేసులు అయిన వాళ్ళు, బాధపడ్డోళ్ళు, వాళ్ళైతే మచ్చుకైనా లేరు, వాళ్ళ పదవులు లేవట, వాళ్ళని దేక్తలేరట, చాలా మంది ఫోన్ చేస్తున్నారు. కిరాయి మనుషులు ఇప్పుడు ఈయన తెచ్చుకున్నాడు కాంగ్రెస్ పార్టీలో, అంతే తప్ప వేరేటోళ్ళు లేరు. గురువారం ఫ్యామిలీ డిజిటల్ ఏంది కార్ల ప్రారంభోత్సవ కార్యక్రమంలో నువ్వు అసలు ఏం ప్రోగ్రాంలు పెడుతున్నావు, ఏడబోతున్నావు, అవి ఏడ కనబడతలేదు. నువ్వు చేసే హడావిడి నీకొక్కని తప్ప ఎవరికి కనబడతలేదు. పూర్తి స్థాయిలో కూడా నేనేమంటున్నానంటే ఒక వ్యక్తికి రెస్పెక్ట్ ఇవ్వని ముఖ్యమంత్రి తెలంగాణ ప్రజలకు అవసరమా? ఒక ఏదైనా నష్టపోతున్నాం, మేము గోసపడబోతున్నాం అనే వ్యక్తులకు సంబంధించి పూర్తి స్థాయిలో అవసరమా? ఒకసారి మీరే ఆలోచించాలి. ఇక ఫిరాయింపు ఎమ్మెల్యేలు నెంబర్ 1 ఏమంటారు? ఇక మీరే పేరు పెట్టుకోరు, నేను పెట్టా. ఫిరాయింపు ఎమ్మెల్యేలకు షాక్. సింగిల్ బెంచ్ ఆదేశాలపై స్టేకు నిరాకరణ. సింగిల్ బెంచ్ ఆదేశాలపై డివిజన్ బెంచ్కు అసెంబ్లీ సెక్రటరీ మధ్యంత ఉత్తర్వులు ఇవ్వలేమన్న హైకోర్టు. ఈ నెల 24న వాదనలు వింటాం హైకోర్టు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేలకు హైకోర్టు మరోసారి షాక్ ఇచ్చింది. గత నెల అంటే సెప్టెంబర్ 9న హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన ఆదేశాలపై స్టేకు నిరాకరించింది. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత విషయంలో 4 వారాలలోగా షెడ్యూల్ విడుదల చేయాలని సెప్టెంబర్ 9న హైకోర్టు సింగిల్ బెంచ్ ఆదేశాలు జారీ చేసింది. సింగిల్ బెంచ్ ఇచ్చిన ఆదేశాలపై స్టే కోరుతూ అసెంబ్లీ సెక్రటరీ హైకోర్టు డివిజన్ బెంచ్ను ఆశ్రయించారు. గురువారం పిటిషన్పై చర్చించిన హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని స్పష్టం చేసింది. ఈ నెల 24న వాదనలు వింటామంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడ్డది. మీరు గుర్తుపెట్టుకోర్రి, బీఆర్ఎస్ పార్టీ అంటే కారు గుర్తు మీద కేసీఆర్ ముఖం మీద గెలిచిన వాళ్ళు అందరూ పోయిరు కదా 10 మంది. మళ్ళా 10 మంది మూటే ముళ్ళ చదురుకొని రాజకీయ పతనానికి మీరు సిద్ధంగా ఉండరు. నేను చెప్తున్నా కదా, ఈ 10 మంది పరిస్థితి ఎట్లుంటుందో తెలుసా? మన చిన్నప్పుడు మన పెద్దోళ్ళు చెప్తారు, వెనక నొయ్యి ముందు గొయ్యి, అటు పోలేక ఇటు పోలేక ఇరుక్కొని చేస్తారు రాజకీయంగా. నేను చెప్తున్నా కదా, ఇప్పుడు దానం నాగేందర్ రాజకీయాన్ని ఈసారి కాంగ్రెస్ పార్టీ చాప్టర్ క్లోజ్ చేస్తుంది. ఈ తెల్లం వెంకట్రావు పరిస్థితి అదే. ఇక కడియం శ్రీహరి అంటే ఎంపీ పదవి కోసం ఆ నుండి మంచి మొత్తం అన్ని సమకూర్చుకొని అటు పోయి హ్యాండ్ ఇచ్చేసిండు కేసీఆర్. సో పూర్తి స్థాయిలో కూడా వీళ్ళను రాజకీయ పతనం చేయడానికి అన్ని రకాలుగా కూడా సర్వశక్తులు ఒడిగట్టైనా వీళ్ళందరినీ రాజకీయ పతనం చేయడానికి సిద్ధపడ్డాం. ఎవరు? ప్రశ్నించే గొంతుకలుగా మేము, దాంతోపాటుగా విపక్షాలు కూడా. ఎందుకు సిద్ధపడ్డాయి అంటే, ఇప్పుడు పలానా కాడ స్టేషన్ కన్పూర్ కాడ ప్రజలు మార్పు కోరుకోలే కదా. ఏ మార్పు కోరుకున్నారు? వాళ్ళు బీఆర్ఎస్ఏ ఉండాలని కోరుకున్నారు, కాంగ్రెస్ వద్దనుకున్నారు. మరి అల్లనే ఉండాలి కదా. నిజంగా అక్కడ కాంగ్రెస్ మీద ప్రేమ ఉంటే కాంగ్రెస్ ఎమ్మెల్యే గెలవాలి కదా. ఇట్లా చాలా చోట్ల కూడా అక్కడి ప్రజల యొక్క ఓటర్ల మనోభావాలను దెబ్బతీసినందుకు ఈ 10 మంది ఎమ్మెల్యేలకు ఘోరంగా ఉంటుంది. డిపాజిట్లు కూడా గల్లంత పరిస్థితి వస్తుంది. మీరు చూడు, మళ్ళీ ఈ ఎన్నికలలో పిల్లగాళ్ళు ఇంటురా మామూలు కేసులు పడాయి. జాగ్రత్తగా ఆచితూచి వ్యూహరచన చేసుకోరు. వీళ్ళు ఖచ్చితంగా ఓడిపోతారు, దాంట్లో ఫిక్స్ అనుకోండి. ఆల్రెడీ రేవంత్ సర్కార్ నువ్వు వద్దని చెప్పేసింది. ఓకేనా, రైట్. ఇక దాంతోపాటుగా మరొక అంశం, మోడీకి ఊడిగం చేసే ఈటల చదువుకుంటే ఇంత సంస్కారం వస్తుండే. ఊరికో వీళ్ళిద్దరు లొల్లి పెట్టుకున్నారా? ఇది అసలు జరగదండి బాబు. వీళ్ళిద్దరు లొల్లి పెట్టుకుంటుంది. ఇల్లు ఏదో ఉన్నదైతే ఒక్కసారి చదవాలి. అసలు వీళ్ళిద్దరికి పంచాయతీ రాదు. నేను మళ్ళీ చెప్తున్నాను, నా దగ్గర విత్ ప్రూఫ్స్ ఉన్నాయి. అసలు వీళ్ళిద్దరికి పంచాయతీ రాదు. మల్కాజిగిరిలో ఈటల రాజేందర్ గెలవడానికి శతదా ప్రయత్నం చేసింది యనుమల రేవంత్ రెడ్డి. క్లియర్ కట్ అది. మీరు మళ్ళా ఇంకో ఆపసోపాలకు పోకు. మోడీ చరిష్మా, బీజేపీ ఇది కాదు. తాను కావాలని ఉద్దేశపూర్వకంగా వదులుకున్నాడు ఆ సీటును. ముఖ్యమంత్రి అయి ఉండి ఎవరైనా వదులుకుంటారా అండి? వదులుకోరు. మోడీకి ఊడిగం చేసే ఈటల, ఈయన రాహుల్ గాంధీకి ఊడిగం చేస్తాడు. బావ్, సూపర్. అసలు నువ్వు కూడా బతకనీకి వచ్చినావు, నువ్వు ఇప్పుడు అదే చేస్తున్నావు. రా మోడీ దగ్గరికి పోదాం, 25,000 కోట్లు తెద్దాం. 25,000 ఒకట్లు 10, 100, 1000, 10,000. ఓకే, ఏడికి తెస్తారు? ఈడికా? నువ్వు అటు పంపించాలి కదా మళ్ళీ రాహుల్ గాంధీకి. కేటీఆర్ హరీష్ మాటలే తెల్లారేసరికి ఈటల నోట వస్తాయి. పాత వాసన గత్తర వాసన అట్లనే కొడుతుంది.
ఎంపీ ఈటలపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు. ఇల్లు ఏదో ఉన్నది, అయ్యో ఏదో ఉన్నది, నేను చెప్తా ఆగురు. చదువుకుంటే ఇంత సంస్కారం వస్తుండే. సీఎం మీద ఈటల చేశాడు. నీకేమైనా జ్ఞానం ఉన్నదా? నీ పిచ్చి మాటలకు తెలంగాణ సమాజం సిగ్గుపడుతుంది. 10 ఏళ్ల నిర్మాణాత్మకంగా పనిచేసావా? సీఎం రేవంత్కు ఎంపీ ఈటల కౌంటర్. వామ్మో, వీళ్ళిద్దరు తిట్టుకున్నాడు అనేది ఇది అసంభవం అండి బాబు. ఈటల రాజేందర్ రేవంత్ రెడ్డి తిట్టుకుంటున్నారంటే ఏదో కిరికాసు నడుస్తుంది తెలంగాణ. అసలు ఇది నమ్మకూరి. ఇలా ఏదో ఉన్నది ఖచ్చితంగా. కావాలని తెర మీదకి రేవంత్ రెడ్డి ఈటలను పైకి తీసుకురావచ్చు, కానీ ఇందులో రాజకీయం ఉంది, పక్కా ఉంది. ఈటల రాజేందర్కు సంబంధించి యనుమల రేవంత్ రెడ్డి బద్ధశత్రువులు అయితే కాదు, క్లియర్ కట్. వీళ్ళు స్నేహితులు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ నుండి బయటికి వెళ్ళిన తర్వాత మొట్టమొదటిసారిగా కలిసింది ఈ పెద్ద మనిషే. దాని తర్వాత హుజరాబాద్ ఎన్నికలలో ఆయన పేరేం పేరు బల్మూరి వెంకట్ను డమ్మీగా నిలబెట్టింది కూడా ఈ పెద్ద మనిషి. కనీసం అటువైపు ప్రచారం కూడా చెయ్యలే. ఓకే, క్లియర్ కట్. సో అలాంటప్పుడు ఈటల రాజేందర్ను రేవంత్ రెడ్డి తిట్టుడు, రేవంత్ రెడ్డి ఇది పగటేస కలగడ, ఇది అస్సలు నమ్మకూరి. ఇళ్ళ రాజకీయం ఉంది. నాకు తెలిసి ఇప్పుడు తెలంగాణలో ట్రెండింగ్లో ఉన్నది ముగ్గురు అండి. అంటే ఈ కొండ ఎపిసోడ్ను పక్కకు పెడితే హరీష్ రావు, కేటీఆర్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏంది పోరాటం చేస్తున్నారు. భారతీయ జనతా పార్టీ ఏంది ఆ ఎల్ఐటి మహేశ్వర్ రెడ్డి అనే లీడర్ ఉంటాడు, ఆయన ఏడున్నాడో కానీ ఆయన ఒక ప్రెస్ మీట్లు కనబడతాయి, అంతే ఎవరే కనబడాయి. ఇప్పుడు మళ్ళీ తెర మీదకి కావాలని తీసుకొస్తున్నాడు మన యనుమల రేవంత్ రెడ్డి, ఈటల రాజేందర్ అనేది క్లారిటీ వచ్చింది. సో బ్యాక్ ఇక్కడ నుంచి ఇక్కడ, ఎందుకంటే ఎల్ఐటిని పక్కన పెట్టి రాష్ట్ర అధ్యక్షుడిగా నన్ను చేయాలంటే ఆయన పూర్తి స్థాయిలో తెలంగాణలో ఏంది ఒక స్పష్టమైన వ్యూహాలు ఉండాలి, పబ్లిసిటీ ఉండాలి. కాబట్టి ఏదో ఇలా రాజకీయం ఉన్నది బిడ్డలారా, ఇది నమ్మకూరి, ఇది నమ్మి మోసపోకూరి, అన్యాయంగా ఆగమైతే కాకూరి. ఇలా రాజకీయ కోణం ఖచ్చితంగా ఉంటుంది. నేను క్లియర్గా చెప్తున్నా. ఈ రేవంత్ రెడ్డి ఈటల రాజేందర్ను తిట్టుడు, ఈటల రాజేందర్ రేవంత్ రెడ్డిని తిట్టుడు అనేది అసలు అసంభవం. ఇది చరిత్రలో కూడా జరగదు. కానీ ఇక్కడ ఏదో ఉన్నది రాజకీయం. లేట్ అయినా పర్వాలేదు, దాని గురించి మాట్లాడుకుందాం. ఇక జర్నలిస్ట్ చిలక ప్రవీణ్పై దాడి. ఇది కరెక్ట్ కాదన్నా. ఇప్పుడు తీన్మార్ మల్లన్న అయినా, రగైనా, రంజిత్ అయినా, అంటే నేనైనా, దాసరి సీన్ అయినా, సావి అయినా, శ్రీనివాస్ రెడ్డి అయినా, లేకపోతే శ్రీనివాస్ అయినా, లేకపోతే ఇంకెవరు న్యూస్ లైన్ శంకర్ అయినా, ఇప్పుడున్న చిలక ప్రవీణ్ అయినా, క్రాంత్ అయినా, లేకపోతే ఇంకెవరైనా కానీ ఈ దాడులొద్దు. నేనేమంటుంటా అంటే సభ్య సమాజానికి సంబంధించి ఫస్ట్ మా డిజిటల్ మీడియా ఒకటి నేర్చుకోవాలి. ప్రజలు మాట్లాడినప్పుడు ఎక్కడైనా కంటెంట్ అంటే వాళ్ళు మాట్లాడిన బయట్లు తీసుకొస్తే దాంట్లో బూతులు మాట్లాడితే బీఫ్ వేయడం అయితే ఒకటి నేర్చుకోండి, కట్ చేయండి ఒకటి, అది పక్కన పెడదాం. చిలక ప్రవీణ్ మీద జరిగిన దాడైనా, గతంలో మల్లన్న మీద జరిగిన దాడైనా, రఘు మీద జరిగిన దాడైనా, ఇప్పుడు శంకర్ మీద జరిగిన దాడైనా, ఈ దాడులు అనేది సభ్య సమాజానికి కరెక్ట్ కాదు. మీరేదైనా ఉంటే రాజ్యాంగం ప్రకారం కోర్టులకు వెళ్ళండి, కేసులకు వెళ్ళండి. మీరేదైనా ఉంటే పలానాది తప్పు జరిగిందన్నా, ఇది తప్పుగా చేస్తున్నారని సజెషన్ ఇవ్వండి. మరి ఇదే ఆంధ్రజ్యోతి ఛానల్ ఉన్నది ఆడ ఏబిఎన్, ఆ పక్కనే టీవీ9 ఉంటుంది, ఆ పక్కనే ఎన్టీవీ ఉంటుంది, ఆ పక్కనే టీవీ5 ఉంటుంది, ఆ పక్కన ఈటీ ఉంటుంది, ఈ పక్కన టీ న్యూస్ ఉంటుంది, ఆ పక్కన V6 ఉంటుంది, ఇక ఆ పక్కన బిగ్ టీవీ ఉంటుంది. ఇట్లా తెలంగాణ ఆ పక్కన హెచ్ఎం టీవీ కూడా ఉంటుంది, ఆ పక్కనే CVR ఉంటుంది, ఆ పక్కనే ఆ స్టూడియో ఉంటుంది, ఆ పక్కనే రాజ్ న్యూస్ ఉంటుంది, ఇంకా ఆ పక్కనే ఐ న్యూస్ ఉంటుంది. ఇన్ని శాటిలైట్ ఛానళ్ళు ఉన్నాయి కదా. శాటిలైట్ జర్నలిస్టుల మీద దాడులు ఎందుకు జరుగుతలేవు? డిజిటల్ ఛానళ్ళకు సంబంధించిన వ్యక్తుల మీద దాడులు ఎందుకు జరుగుతున్నారు అంటే అల్కగా కనబడుతున్నారా? మీరు ఇది ఏంది అంటే చాలా లోతుగా ఆలోచించాలి. ఒక శాటిలైట్ ఛానల్లో పనిచేయాలంటే ఒక లైన్ అనేది వాళ్ళు యాజమాన్యం చెప్పినట్టుగా ఉంటుంది. ఇప్పుడు పలానా చోట తప్పు జరిగింది, ఇప్పుడు చిలక జర్నలిస్ట్ మీద దాడి జరిగింది, దీన్ని మాట్లాడద్దు అంటారు. ఎగ్జాంపుల్ చెప్తున్నా, శాటిలైట్ ఛానల్ అయితే. అదే మన డిజిటల్ మీడియా అనుకో, తప్పును తప్పు అంటాం, ఒప్పును ఒప్పు అంటాం. అంటే ఇవన్నీ క్లారిటీగా తెలుసుకోవాలి. నేను చిలక ప్రవీణ్ విషయంలోనైనా, ఆనాడు తీన్మార్ మల్లైనా, రగైనా, లేకపోతే దాసరి సీన్ అయినా, ఆ శ్రీనివాస్ రెడ్డి అయినా, GSR టీవీ ఉండే, తర్వాత మైపాల్ అయినా, నేను చెప్తున్నా కదా, ఎవరి మీద దాడి జరిగినా, శంకర్ మీద అయినా, ఎవరి మీద దాడి జరిగినా నేను తీవ్రంగా ఖండిస్తున్నది. బహిరంగంగా చెప్తున్నా, జర్నలిస్టుల మీద దాడులు అనేది కరెక్ట్ కాదు. దాంట్లో ఏంది అంటే జర్నలిస్టులకు ప్రశ్నించే స్వేచ్ఛ ఇవ్వాలి. వాళ్ళు ఎంత ప్రశ్నిస్తే అరే మేము ప్రశ్నించి మేమే నెల కొట్టుకుంటే మీకు ఎందుకురా నాయన, ప్రభుత్వం ఉన్నది కదా.
ప్రభుత్వం ప్రజలకు మధ్య వారధిగా ఉండే జర్నలిజం మాది. వాస్తవాలు ఏంది అనేది మేము తెలియజేస్తాం. మీరు ఇంటే ఇనూరి అన్సబ్స్క్రైబ్ చేసుకుంటే చేసుకోర్రి, లేదా సబ్స్క్రైబ్ చేసుకుంటే చేసుకోర్రి. కానీ ఈ దాడులు అనేది కరెక్ట్ కాదు. నేను చెప్తున్నా కదా, దాడుల విషయంలో ఎప్పుడూ కూడా ఈ జర్నలిస్టుల మీద దాడులు అనేది కరెక్ట్ కాదు. నేను ఎవరి మీద దాడి జరిగినా కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నా. అంతే, దీని గురించి ఎక్కువ మాట్లాడా. నేను చెప్తున్న జర్నలిస్టుల జోలికి వెళ్ళకండి అన్న, అది మీకు మంచిది, మాకు మంచిది. ప్రతి వ్యక్తికి గౌరవిస్తాం. ఈరోజు మంత్రి గారు మాట్లాడితే సమంతకు కానీ, రకుల్ ప్రీతి సింగ్ విషయంలో కానీ, లేకపోతే గతంలో చాలామంది హీరోయిన్లు, చాలామంది యాక్టర్స్ మీద జరిగినప్పుడు ఖండించినాం. సాటి మనిషికి మనం గౌరవిద్దాం. దాడి అనేది మన ఇంట్లో అన్న ఉంటాడు, మన ఇంట్లో తమ్ముడు ఉంటాడు, అతనే జర్నలిస్ట్గా మారిండే అనుకో, అతని మీద దాడి జరుగుతా కుటుంబం మూకుంటుందా, తన స్నేహితులు ఉంటుందా? కట్టలు తెంచుకున్న ఆగ్రహంతో ఈ రోజు కాకపోయినా నాగుపాము లెక్క ఎప్పుడో ఒకసారి కాటేస్తుంది కదా. కానీ జర్నలిస్టుల మీద దాడి అనేది కరెక్ట్ కాదు. దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నా. గంతే, ఇంకా ముచ్చటే లేదల్లా. ఇక రైట్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కోర్టులపై పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు. సనాతన ధర్మాన్ని పాటించే వారిపై నిర్దాక్షిణ్యంగా చట్టాలు. సనాతన ధర్మాన్ని దూషించే వారికి కోర్టులు రక్షణ కల్పిస్తున్నాయి. తిరుమల వారాహి బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు గతంలో చాలా కీలకమైన వ్యాఖ్యలు చేశారు. మీ అందరికీ గుర్తుండాలి, అధికారంలోకి రాకముందుకు పూర్తి స్థాయిలో కూడా ప్రజాపాలన ఎట్లుండాలి, ప్రజలకు సంబంధించి ఎట్లుండాలి అనేది కూడా మనం చూస్తున్నాం. ఆ ఆశయాలన్నింటినీ కూడా నెరవేర్చాలి. ఇప్పుడు ఏంది అంటే, తిరుమలలో లడ్డు వివాదానికి సంబంధించి తను దీక్ష తీసుకోవడం, ఆ దీక్షకు సంబంధించి పూర్తి స్థాయిలో కాలినడకన మెట్ల ద్వారా తిరుమలకు చేరుకోవడం, ఆ తర్వాత తీవ్ర జ్వరంతో ఉన్న కూడా సభలో పాల్గొన్నాడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ ఆలోచన, పవన్ కళ్యాణ్ ఆశయం అవన్నీ ఆచరణ కావాలి. ఎందుకంటే రాష్ట్ర డిప్యూటీ సీఎంగా ఉన్నాడు, అంటే ఉప ముఖ్యమంత్రి ఈక్వల్ టు సీఎం స్థాయిలో ఉన్నాడు. కాబట్టి ఆ ఆశలు ఆశయాలన్నీ నెరవేరాలని నేనైతే బలంగా కోరుకుంటున్నా. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీద ఓటు బ్యాంక్ 33.47 అనుకుంటా, 30% పైగా ఓటు బ్యాంక్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చూసే పడ్డది అనేది నాకున్న ఇంటర్నల్ సర్వే. అంటే 100కు 100%, 50కి నేను చెప్పేది 100% కాదు, 50కి 30% జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రభావం చూసింది. కానీ పవన్ కళ్యాణ్ గారు పూర్తి స్థాయిలో కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సంబంధించి, దాంతోపాటు తెలంగాణ ప్రాంత బిడ్డలకు కూడా మీరు స్పందించాలి. ఐ రిక్వెస్ట్, ఈ తెలంగాణలో ఇప్పుడు కొండా సురేఖ వ్యాఖ్యల మీద కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నా. ఎందుకంటే సినీ ఇండస్ట్రీ నుంచి మీరు కూడా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా స్పందించాలి. ఈ తెలంగాణ ప్రాంత బిడ్డలను అప్పుడప్పుడు ఒక కన్నేసి చూడుర్రి ఇక్కడ ఏమన్నా జరిగితే, ఎందుకంటే మమ్మల్ని రక్షించడానికి మీరు కూడా ఉండాలి. జనసేన అంటేనే ప్రజలకు ఒక ధైర్యం ఇచ్చిరు. మరి ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు, పూర్తి స్థాయిలో ఈ కొండా సురేఖ వ్యాఖ్యలను కూడా మీరు పూర్తి స్థాయిలో స్పందిస్తారని నేనైతే ఆశిస్తున్నా. రైట్, ఇక దాంతోపాటుగా ఇంకొక అంశాన్ని కూడా చూడాలి. పూర్తి స్థాయిలో కూడా ఏంది ఇక్కడ అయినా మంత్రి మారలేదు. మరోసారి సురేఖ అనుచిత వ్యాఖ్యలు, తప్పైందంటూ ఉదయం మాటలు వెనక్కి, అంతలోనే చైతన్య సమంతపై మళ్ళీ అవే వ్యాఖ్యలు. కోపం వచ్చింది మాట్లాడిన అంటూ కూడా సమర్థింపు అంటూ కూడా చెప్పిన పరిస్థితి. ఇది కరెక్ట్ కాదక్క. సురేఖక్క ఏంది పంచాయతీ, క్లోజ్ చేయి. ఒక మాట అనరాదు, నా మాటలు వెనక్కి తీసుకుంటున్నా, క్షమించండి, అయిపోయా. నువ్వు మంత్రిగా ఎంత పటిష్టంగా చేయదలుచుకున్నావు చేయక, అధికారం రాక వచ్చింది. మంత్రి పదవి ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు శిశు సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్నట్టు ఉన్నారు, అప్పుడు ఉన్నారు మీరు. మరి ఇప్పుడు మంత్రి పదవి వచ్చింది, ఆ మంత్రి పదవికి హూందతనం తీసుకొని ఈ చిల్లర వ్యాఖ్యలు మనకెందుకు, ఈ గాలిపోయే కంప మనకెందుకు? ఒక మాట అంటే అయిపోతుంది కదా. మీకు బాధ అనిపించింది, మీకు బాధ అనిపించడంలో తప్పు లేదు. మీ మీద జరిగిన అసత్య ప్రచారాన్ని మేము కూడా చింతిస్తున్నాం. కానీ కేటీఆర్ మీద, సమంత మీద, నాగ చైతన్య మీద, వాళ్ళ కుటుంబాల మీద చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోండి. ఇది మీకు మంచిది, సభ్య సమాజానికి మంచిది. లేకపోతే రేపు భవిష్యత్తులో కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితిని ఎదుర్కోవాల్సి వస్తుంది. మీ పదవికే ఎసరు వచ్చే పరిస్థితి ఉంది. మీరు రాజీనామా చేయాల్సిన పరిస్థితులు కూడా రావచ్చు. కోర్టులకు వెళ్తే క్రిమినల్ కేసులు యాజ్ ఎ లా ప్రకారం కూడా మీకు చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొంటారు. అరే ఒక్క మాట అంటే అయిపోతుంది, ఎందుకు ఈ చిల్లర పంచాయతీ మీకు చెప్పుర్రి. కొండా సురేఖ గారు వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటే లొల్లి ఉడుతుంది కదా, ఈ లొల్లి అంత ఎందుకు? ఇంకా మీ మీద జరిగింది, ఆ మెదక్లో జరిగింది తప్పే. అది ఎవరైతే పోస్ట్ పెట్టిలో ఆ వ్యక్తిని మీరు పోలీస్ స్టేషన్ పిలిపియనుండే, దాని మీద వివరణ ఇయ్యనుండే, లేకపోతే డిలీట్ చేపియనుండే, అయిపోయా. అరే బాబు ఏమ్రా పిచ్చిలేసిందా అట్లా పోస్ట్ పెడుతున్నామని అడగాలి, అయిపోతుంది కదా. దానికి ఇంత రాద్దంతం అవసరం లేదు కదక్క. దాన్ని పట్టుకొని ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా
అదే రచ్చన ఇంకా కొనసాగిస్తే ఇంకా ఎన్ని రోజులు ఇట్లా చేద్దాం అంటున్నా నేను. ఇంకా ఎన్ని రోజులు? మీరు ఒక్కసారి తెలంగాణ ప్రాంత బిడ్డలందరినీ కూడా చేతులెత్తి వినమ్రంగా కూడా నేను అడుగుతా ఉన్నా, జర్నలిస్టుల దాడులకు సంబంధించి మీరు ఎట్లా చూస్తారు అనేది కామెంట్ల బాక్స్లో చెప్పండి. ఎందుకంటే జర్నలిస్టులకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఏంది అంటే పూర్తిగా కూడా చెప్పండి. గతంలో తీన్మార్ మల్లన్న బూతులు మాట్లాడినా చట్టపరంగా చర్యలు తీసుకున్నారు, కానీ ఇలాంటి దాడులు ఏనాడు జరగలేదు. నిజమే. నేనేమంటున్నా అంటే ఏ జర్నలిస్ట్ అన్నా నేనుండని మీరుండని ఎవరన్నా ఉండని జర్నలిస్టే. ఆ హూందాతనానికి దానికి గౌరవం ఇద్దాం. ఇప్పుడు ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి పిచ్చోడి చేతిలో పరిపాలన చేస్తాడు. మనం రెస్పెక్ట్ ఇస్తున్నాం లేదా సీఎం చైర్కైనా? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అంటున్నా. నేను ఎప్పుడన్నా పదం మాట్లాడినా రేవంత్ రెడ్డే అంటున్నా. పేరు మంచిగా నోటి నిండా ప్రేమతోని పిలుస్తున్నా. ఆ చైర్కు మనం గౌరవం ఇవ్వాలి. అలాగే జర్నలిస్టులకు కూడా గౌరవం ఇవ్వాలి. నిజంగా కూడా కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఇక్కడ పూర్తి స్థాయిలో ఎవరైనా కూడా పూర్తి స్థాయిలో జర్నలిస్టులను కాపాడాలి. జర్నలిస్టుల మీద దాడుల విషయంలో మీ అభిప్రాయం ఏందో కామెంట్ చేయరు పూర్తి స్థాయిలో. ఎందుకంటే ఏంది ఇక్కడ ఏం జరుగుతున్నది, ఏం కథ అనేది కూడా మీరు కూడా ఆలోచించాలి. పూర్తి స్థాయిలో కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి ఎపిసోడ్ను కూడా మీరు చూస్తున్నారు. దయచేసి నేను ఒక మాట చెప్తున్నా, ఈ జర్నలిస్టుల మీద దాడులు ఆపండి. అదేవిధంగా కొండా సురేఖ గారు మాట్లాడిన దాని మీద జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా మాట్లాడితే స్పందిస్తే బాగుంటుంది. ఎందుకంటే దీనికి పులి స్టాప్ పెట్టాల్సిన అవసరం. రంగంలోకి పవన్ రావాలి. ఇక్కడ జర్నలిస్టుల మీద పూర్తి స్థాయిలో దాడులందరినీ కూడా ఖండించాలి. చట్టపరంగా న్యాయపరంగా బోధం, కానీ ఇక్కడ ఆగమాగం వ్యక్తిగత జీవితాలను అయితే ఎప్పుడు కొలాప్స్ చేయకండి. దయచేసి వైఆర్టీవీ నేను చెప్తున్నా, సబ్బండ వర్గాలందరికీ ఉంటుంది. ఇక్కడ ఓన్లీ ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు, మైనార్టీలకు, లేకపోతే వీళ్ళకు ఏంది ఓసీలకు ఎవ్వరికి ఉండదు. అన్ని వర్గాలకు మేలు చేసి అన్ని వర్గాలను పూర్తి స్థాయిలో కొత్త స్ట్రాటజీతోని తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా శబాష్ వైఆర్టీవీ అని ఇప్పుడు ఎలా అంటున్నారో అదే గర్వంతో సగర్వంగా కూడా కాలర్ ఎగరేసుకునే తీరులో మీకు అద్భుతమైన న్యూస్ నేను త్వరలో తీసుకురాబోతున్నా. ఇప్పటి వరకు మన వైఆర్టీవీని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా, లైక్ చేసుకోకపోయినా ఖచ్చితంగా చేసుకోండి. రేపటి తెలంగాణ కోసం, రేపటి కోసం వైఆర్టీవీ ఎప్పటికీ ఉంటుంది.